వెజిటేరియన్ స్నాక్స్ చేసుకోవడం చాలా కష్టం. అందులో వాటిలో టేస్టీగా ఉండేది చేయడం ఇంకా కష్టం అనమాట. ఇవాళ మీ అందరి కోసం ఒక ఈజియెస్ట్ వెజ్ స్టార్టర్ చూపిస్తాను. అది కూడా మష్రూమ్‌తో అనమాట. ఇది స్టార్టర్‌లా తినొచ్చు. లేదు అనుకుంటే సైడ్ డిష్‌లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సాంబార్‌లోకి, కర్డ్ రైస్‌కి అదిరిపోతుంది. కానీ ఉత్తి తినడం కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. సో, ఇవాళ మనం చేసుకుంటుంది పెప్పర్ మష్రూమ్ ఫ్రై అనమాట. సో, కొంచెం తమిళనాడు, కొంచెం కేరళ స్టైల్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఉండిద్ది. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో, ఈ పెప్పర్ మష్రూమ్ చేసుకోవడానికి ముందుగా ఒక స్పెషల్ మసాలా ఉండిద్ది. ఆ మసాలా చేసుకుందాము. ప్యాన్‌లో 2 స్పూన్ల మిరియాలు, హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ సోంఫ్, పావు చెంచా జీలకర్ర, కొంచెం అంటే కొంచెం గరం మసాలా. గరం మసాలా చాలా కొంచెం వేసుకోవాలి. మనకి దీంట్లో మెయిన్ టేస్ట్ అంతా మిరియాల నుంచి రావాలి. కొంచెం ఉప్పు వేసేసి ఈ మసాలాలని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ డిష్ పేరే పెప్పర్ మసాలా. సో మసాలాలో కూడా డిష్లో కూడా పెప్పర్ టేస్ట్ మాత్రమే డామినేట్ అవ్వాలి. పెప్పర్ ఎంత తీసుకుంటామో మిగిలిన అన్నీ కలిపి కూడా అంతకంటే తక్కువ ఉండాలన్నమాట. సో క్వాంటిటీస్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇలా ఈ మసాలాల్ని తక్కువ ఫ్లేమ్లో మంచిగా వేయించండి. ఇలా ఉప్పుతో పాటు వేయించడం వల్ల ఏంటంటే హీట్ డిస్ట్రిబ్యూషన్ ఈవెన్గా అవుతుంది. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మనకు మంచి ఫైన్ పౌడర్ అవుతుంది. ఎప్పుడైతే మంచిగా ఆ సుగంధ ద్రవ్యాల స్మెల్ బయటకు వస్తూ ఉంటుందో, అరోమేటిక్స్ అన్నీ బయటకు వస్తాయో అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా వేగాయని అర్థం. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చేసుకోండి. ఇది చల్లార్చుకున్న తర్వాత ఒక ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మసాలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మష్రూమ్స్ చాలామంది తినరు. నాకు తెలిసిన వాళ్ళు కూడా తినరు. మీరు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే కంపల్సరీగా మష్రూమ్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. వీటిలో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఎంత ఉన్నాయో టేస్ట్ కూడా అంతే క్రేజీగా ఉండిద్ది. నేను తీసుకునే మిల్కీ బటన్ మష్రూమ్స్ అనమాట. సో చిన్న చిన్న మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ చాలా చీప్. ఇంత ప్యాకెట్ మీకు లిటరల్గా 35 రూపీస్ టు 40 రూపీస్ మధ్యలో దొరుకుతుంది. మామూలు మార్కెట్స్లోకి వెళ్ళినా, సూపర్ మార్కెట్కి వెళ్ళినా కానీ 35-40 కంటే ఎక్కువ ఉండదు. సో ఇలాంటిది ఒకటి తెచ్చుకుంటే మీరు ఇద్దరు సరిపడా స్నాక్ ఈజీగా చేసుకోవచ్చు. కూర అయితే ముగ్గురు కూడా చేసేసుకోవచ్చు. సో కంపల్సరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. చాలామంది దీని మీద బ్లాక్ స్పాట్స్ చూసి ఏంటో మట్టి అనుకుంటారు. ఇది అసలు మట్టే కానే కాదు. ఇది పెంచడం కోకోపీట్లో పెంచుతారు. కోకోపీట్లో చాలా స్టెరైల్ కండిషన్స్లో పెంచుతారు. సో లిటరల్గా వీటిని కడగకుండా తినేయచ్చు. అంత స్టెరైల్ కండిషన్స్లో పెరుగుతాయి అనమాట. కాకపోతే ఒకటే ఏంటంటే చాలా ఫ్రెష్ మష్రూమ్స్ తెచ్చుకుంటే ఆ రోజన్నా నెక్స్ట్ డే అయినా చేసేసేయండి. ఫ్రిడ్జ్లో ఒక వారం రోజుల పాటు పెట్టారనుకోండి, వీటి మీద జిగురులా ఫామ్ అవుతుంది. అలా అవుతే తినకూడదు. ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో కొంచెం ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ సోంఫ్. చెప్పాను కదా ఇది కొంచెం కేరళ స్టైల్, తమిళనాడు స్టైల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్న డిష్. సోంఫ్ వేసుకొని దీంట్లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఫైన్గా చాప్ చేసేయండి. ఉల్లిపాయ వేసి దీంట్లో ఉప్పు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం మసాలా వేయించేటప్పుడు కూడా ఉప్పు వేసాము. సో ఆ మసాలా మళ్ళీ ఇందులో వేస్తాం కాబట్టి పొరపాటున ఈ స్టేజ్లో ఉప్పు ఎక్కువ వేయకండి. ఉప్పు ఎప్పుడైనా తక్కువ ఉంచుకోండి. స్పెషల్గా స్నాక్ రెసిపీస్లో లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలకి లైట్గా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలు చల్లారిపోయి వీటన్నిటిని ఒక బుడ్డి మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లో గ్రైండ్ చేసేసుకుందాం. మన ఉల్లిపాయలు ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుంది. చూడండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, అలానే కరివేపాకు, ఈ మూడింటిని వేసి చక్కగా వేయించండి. ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్, చిన్న మష్రూమ్స్ అయితే డైరెక్ట్గా వేసేయండి. కొంచెం పెద్దవి అయితే చిన్న ముక్కల్లా కట్ చేయండి. మష్రూమ్స్ వేసి హై హీట్లో కుక్ చేయండి. మష్రూమ్స్ వేసిన తర్వాత దీంట్లో మనం చేసుకున్న స్పెషల్ మసాలా సగం ఇప్పుడు వేసుకుందాము, సగం లాస్ట్లో వేసుకుందాము. అలానే చేసాం కదా అని చెప్పి మొత్తం మసాలా వేయడానికి ట్రై చేయకండి. రెసిపీ మొత్తాన్ని కలిపి ఒక ప్యాకెట్ మష్రూమ్కి మీకు 1.5 స్పూన్ వరకు మసాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేయకండి. సో కొంచెం ఇప్పుడు వేసుకుందాము. ఈ మష్రూమ్స్తో పాటు మసాలాలు మాడకుండా కొంచెం వాటర్, పావు కప్పు కంటే తక్కువ వేసుకోండి వాటర్. అలా వాటర్ వేయగానే ఈ మష్రూమ్స్ నుంచి కూడా నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఇలానే ఈ మష్రూమ్స్ని హై హీట్లో ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మష్రూమ్స్ని ఇలా హై హీట్లో కుక్ చేసుకోండి. ఇవి వేగుతున్నాయి కదా, దీంట్లో మనం వెల్లుల్లి దంచి వేసుకోవాలి లాస్ట్లో. సో వెల్లుల్లి దంచుకుందాం. డించిక్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి కచ్చాపచ్చగా దంచేయండి. ఇలా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని మన మష్రూమ్లో వేసేయండి. కొన్ని పచ్చిమిరపకాయలు, ఫ్రెష్ కొబ్బరిని సన్నగా తరిగి వేసుకోండి. లిటరల్గా ఫ్లేక్స్ లాగా ఉండాలి. ఈ కోకోనట్ ఫ్లేక్స్ వేయండి. మీకు సన్నగా తరగడం రాకపోతే తురిమేసి వేయండి. కొంచెం కొత్తిమీర, అలానే మనం చేసుకున్న మసాలా కొంచెం, వీటన్నిటిని వేసి టాస్ చేయండి. చూడండి మష్రూమ్ లైట్గా ఇలా చారు అవ్వాలి. ఇలా లైట్గా రంగు వచ్చినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్. చివరిలో ఉప్పు చెక్ చేయండి. చెప్పాను కదా స్నాక్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా ఉప్పు ఎక్కువ వేయకూడదు. సో కొంచెం మన మష్రూమ్స్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి
సర్వ్ చేసేసుకోవడమే. చూసారు ఒక క్రేజీ స్నాక్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మష్రూమ్లో. లిటరల్గా 5 మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్. మష్రూమ్ ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. చాలా సాఫ్ట్ డెలికేట్ మీట్ అనమాట. మీట్ కాదు, ఒక వెజిటేరియన్స్కి మీటే అనమాట. కానీ చాలా ఈజీగా ఉడికిపోతుంది. చూపించాను కదా, మష్రూమ్కి లైట్గా కలర్ తెచ్చుకోండి. అలా మనం ఎప్పుడైతే చికెన్ కానీ మటన్ కానీ నూనెలో వేసినప్పుడు లైట్గా రంగు వస్తుందో, సో మష్రూమ్ కూడా సేమ్ టెక్నిక్ వాడండి. టూ గుడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంది మష్రూమ్. మష్రూమ్ పెప్పర్ కాంబినేషన్ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. నేను లైట్గా కోకోనట్ ఫ్లేక్స్ వేసుకున్నాను కదా, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే తినేటప్పుడు జస్ట్ లైట్గా నిమ్మకాయ పెట్టుకోండి. దీని ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు మష్రూమ్ ట్రై చేయకపోతే పక్కా ఈ డిష్ ట్రై చేయండి, అదిరిపోతుంది, నాది గ్యారంటీ.